ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. ఈరోజు మనం రూట్ కెనాల్ సగంలో చేసి దాన్ని కంప్లీట్ చేయకుండా వదిలేయటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఫర్దర్గా వచ్చే పక్క పళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్ ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాము. సో జనరల్గా రూట్ కెనాల్లో బేసికల్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏదైతే ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి అయితే పాస్ అయిందో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ ఛాంబర్ వరకు రీచ్ అవ్వటము, దట్ ఈస్ యాక్సెస్ ఓపెనింగ్. తర్వాత లోపల నుంచి ఇన్ఫెక్షన్ అంతా నీట్గా తీసేసి ఆ కెనాల్స్ అన్ని ఫైలింగ్ చేయటం, దాన్ని బిఎంపి అంటారు. దాని తర్వాత ఆబ్జర్వేషన్, ఆ ఎంటీ ఏవైతే పల్పల్ ఛాంబర్స్ ఉన్నాయో, పల్పల్ కెనాల్స్ ఉన్నాయో ఆ ఆబ్జర్వేషన్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే జీపీ పాయింట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట అడల్ట్స్లో. అదే కనుక కిడ్స్లో కనుకోండి, అది పన్నుతో పాటు రిజార్బ్ అయ్యే మెటీరియల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా 3 స్టెప్స్గా ఉంటాయి. కానీ మనకి పెయిన్ జనరల్గా ఫస్ట్ స్టెప్ చేయగానే తగ్గిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ అంటే యాక్సెస్ చేసేసి కొద్దిగా ఇన్ఫెక్షన్ తీయగానే మెయిన్ థింగ్ పెయిన్ అనేది 80% వరకు తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ తగ్గిన తర్వాత కొంతమందికి సింగిల్ సిట్టింగ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్ వల్ల మనం కనుక 2 సిట్టింగ్స్ లాగా ప్లాన్ చేసినప్పుడు చాలామంది వరకు ఒక సిట్టింగ్ చేయించుకొని సెకండ్ సిట్టింగ్కి రాకుండా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్పోన్ చేయటం వల్ల ఏమవుతుంది అనేది ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఏదైతే పెయిన్తో వచ్చారో ఫస్ట్ సిట్టింగ్ అయిపోగానే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా పోదు కాబట్టి గ్రాడ్యువల్గా ఆ ఇన్ఫెక్షన్ అనేది డబల్ ట్రిపుల్ అవుతూ ఉంటుంది. కానీ ఏవైతే ఆ ఇన్ఫెక్షన్ కారణమైనవన్నీ తీసేస్తాము కాబట్టి పెయిన్ సెన్సేషన్ ఎక్కువ ఉండదు. లాంగ్ టర్మ్లో వదిలేయటం వల్ల పెయిన్ సెన్సేషన్ అనేది వస్తుంది. పెయిన్ సెన్సేషన్తో పాటు ఆ పన్ను డ్యామేజ్ అవ్వటం, ఇంకా పన్ను ముక్కలు ముక్కలుగా ఎరగటము, సో ఎరగటం వల్ల అటువైపు తినలేకపోవటము, అవన్నీ ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్. సో ఒక్కసారి ఏదైనా ప్రొసీజర్గా స్టార్ట్ చేయించుకున్నారు అంటే దానికి తగ్గట్టు సెకండ్ సిట్టింగ్ కానీ థర్డ్ సిట్టింగ్ కానీ ఎన్ని సిట్టింగ్స్ అయితే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అలా చేయించుకోవడం వల్ల ఆ పన్నుని అనేది కాపాడుకోవచ్చు. అదే ట్రీట్మెంట్ అనేది చాలా పోస్ట్పోన్ చేయటం వల్ల లేదంటే నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ పన్ను అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా మీకు కనిపించే ఫిజికల్ డ్యామేజే కాకుండా ఉన్న పన్ను స్ట్రక్చర్లో కూడా క్వాలిటీ మెటీరియల్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అది తగ్గటం వల్ల మనము తర్వాత రూట్ కెనాల్ ఫినిష్ చేసుకొని క్యాప్ వేయించుకున్న 20 సంవత్సరాలు పనిచేసే పన్ను స్ట్రెంగ్త్ 15 ఏళ్ళకి అది బ్రిటిల్ అవ్వచ్చు. ఎందుకు బ్రిటిల్ అవుతుంది అంటే ఇన్ఫెక్షన్ అనేది వచ్చిన తర్వాత డిలే చేయటం వల్ల, లేదు ట్రీట్మెంట్ చేయించుకోవటం తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకొని దానికి కూడా ఇయర్స్ అండ్ ఇయర్స్ పోస్ట్పోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా డిలే చేయటం వల్ల పన్ను అనేది స్ట్రెంగ్త్ ఉండకపోవటం వల్ల దాని లైఫ్ అనేది తగ్గుతుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా రూట్ కెనాల్ చేయించుకుంటున్నా లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి వస్తున్నా వెంటనే డాక్టర్ని కలవటం వల్ల దాని యొక్క లైఫ్ అనేది మనకి చాలా ప్రొలాంగ్ అవుతుంది. సో దీని గురించి ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కానీ ఏమన్నా క్వైరీస్ కానీ మీకు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.